నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మన దేశంలో రిజర్వేషన్ల అంశం అనేది ఎప్పుడు ఒక పెద్ద చర్చకు, సామాజిక ఆలోచనకు దారితీసే విషయమే. వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడానికి, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి చట్టం ఈ రక్షణను అందించింది. అయితే ఇన్నాళ్లుగా రిజర్వేషన్ల ఫలాలను అందుకొని ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు మళ్ళీ అదే రిజర్వేషన్లను వర్తింపచేయడం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటే వారి పిల్లలకు కూడా మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలని కోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు సుప్రీంకోర్టు ఈ ప్రశ్న ఎందుకు అడిగింది? న్యాయమూర్తులు వ్యక్తం చేసిన ఆందోళన వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అధికారిక కోర్టు విచారణ వివరాల పరంగా రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే విద్యపరంగా, ఆర్థిక పరంగా పూర్తి ప్రగతి సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు మళ్ళీ అదే వెనుకబడిన తరగతుల కోటాను, ఫలాలను కోరడం వెనుక ఉన్న న్యాయబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక కేసు విచారణ సందర్భాన్ని బట్టి చూస్తే, ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ లేదా అంతకంటే పెద్ద స్థాయి అధికారులైతే వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అని న్యాయస్థానం అడిగినట్లు తెలుస్తుంది. పెద్ద ఆఫీసర్ల పిల్లలకు సమాజంలో అన్ని రకాల వసతులు, మంచి చదువు, ఆర్థిక సాయం అందుబాటులో ఉంటాయి. అలాంటి వారికి క్షేత్రస్థాయిలో ఏమీ లేని నిరుపేదలకు ఒకే రకమైన కోటా ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనే ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ విచారణ ప్యానెల్లో ఉన్న గౌరవ న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గారు ఈ సామాజిక వ్యవస్థపై చాలా పదునైన వ్యాఖ్యలు చేశారు. చదువు వల్ల, ఆర్థిక సాధికారత వల్ల సమాజంలో ఒక తరం ఇప్పటికే ఉన్నత స్థానాన్ని సంపాదించుకుందని, అంటే వారు సామాజికంగా పైకి ఎదిగారని ఆమె చెప్పారు. అలా ఎదిగిన వారు కూడా మళ్ళీ తమ పిల్లలకు రిజర్వేషన్లు కావాలని కోరితే ఈ లూప్ లో నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా ఎవరికైతే సాయం కావాలో, సమాజంలో ఇంకా వెనుకపడిపోయి కింద స్థాయిలోనే ఉండిపోయారో అలాంటి వారికి ఈ రిజర్వేషన్ల ఫలాలు అందకుండా పోతాయనేది కోర్టు అభిప్రాయంగా కనిపిస్తుంది. అసలు ఈ చర్చ అంతా ఒక ఉద్యోగానికి సంబంధించిన వివాదం వల్ల తెరపైకి వచ్చింది. ఒక అభ్యర్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కర్ణాటక ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. దీంతో ఆ అభ్యర్థి ధనిక వర్గాల పరిమితి, అంటే క్రిమీ లేయర్ నిబంధనల కిందకు వస్తారా లేదా అనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. మన దేశ నియమాల ప్రకారం వెనుకబడిన తరగతుల్లో ఒక నిర్దిష్ట ఆదాయం లేదా హోదా దాటిన వారికి క్రీమీ లేయర్ గా గుర్తిస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఈ నిబంధనను మరింత కఠినంగా అమలు చేయాలని, అప్పుడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానం చెబుతుంది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రిజిస్ట్రేషన్లను వ్యతిరేకించడం కోసమైతే కాదు, కానీ కోటా వల్ల లాభం పొంది బాగుపడిన వారి కంటే ఇంకా వెనుకబడిన నిరుపేదలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కాలన్నదే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని నిపుణులు అంటున్నారు. ఈ వ్యవస్థలో మార్పులు వస్తేనే నిజమైన సామాజిక సమానత్వం వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులు పెద్ద ఆఫీసర్లుగా ఉన్న ధనిక వర్గాల పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు లేవనెత్తిన ఈ పాయింట్ పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.